ఇప్పుడు కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. అన్ని సినిమాలది ఒక దారైతే గుంటూరు కారంది మరో దారి. ఎందుకో గాని ఈ మూవీ విషయంలో అన్ని రివర్స్ లో జరుగుతున్నాయి. నెగటివ్ టాక్ వచ్చినా సినిమా వారంలో 212 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేయడం విశేషం. గుంటూరు కారం ఏ విషయాల్లో షాక్ ఇచ్చిందో ఓసారి చూద్దామా? ఒక సినిమా హిట్ అయినా సూపర్ హిట్ అయినా అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ చాలా కష్టం. అన్ని చోట్ల లాభాలు తీసుకొచ్చే సినిమా అరుదుగా కనిపిస్తుంది. హనుమాన్, బేబీ లాంటి చిన్న చిత్రాలు, బాహుబలి, వాల్తేరు వీరయ్య వంటి కొన్ని పెద్ద సినిమాలే అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ అయ్యాయి. పుష్ప తమిళం, కన్నడం, మలయాళం, హిందీలో భారీ లాభాలు తీసుకొచ్చిన, నైజాంలో సూపర్ హిట్ అయిన ఆంధ్రాలో పెట్టుబడి మొత్తం వెనక్కి రాలేదు. పుష్ప అనే కాదు, హిట్ అయిన సలార్, భగవంత్ కేసరి లాంటి సినిమాలు ఆంధ్రాలో కొన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ కాలేదు. నైజాం ఓవర్సీస్ లో భారీ వసూళ్లు రాబట్టడంతో ఓవరాల్ గా హిట్ అంటారు. పెద్ద సినిమాలు ముందుగా నైజాం లేదంటే ఓవర్సీస్ లో బ్రేక్ ఈవెన్ అవుతాయి. కానీ గుంటూరు కారం ముందుగా ఆంధ్రాలో బోనీ కొట్టడం విశేషం. గుంటూరు కారం వారం రోజుల్లో 212 కోట్ల గ్రాస్, 100 కోట్లకు పైగా షేర్ కలెక్ట్ చేసింది. సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే ఇంకో 25 కోట్ల షేర్ రావాలి. మహేష్ కు ఓవర్సీస్ లో మంచి క్రేజ్ ఉన్న 2 మిలియన్ మార్క్ దాటిన తర్వాత ఆగిపోయింది. అందరూ ముందుగా బోనీ కొట్టే నైజాంలో గుంటూరు కారం వెనకబడిపోయింది. ఆంధ్రాలో మాత్రం మంచి వసూళ్లు రాబడుతూ ఈస్ట్ గోదావరి, గుంటూరులో ఇప్పటికే పెట్టుబడి రాబట్టింది. ఫ్లాప్ టాక్ వచ్చిన గుంటూరు కారానికి సంక్రాంతి సెలవులు కలిసొచ్చాయా అంటే ఇదే బ్యానర్లో ఇదే పండక్కి గతంలో వచ్చిన అజ్ఞాతవాసి తేలిపోయింది. రెండో రోజు 10 కోట్లు కూడా రాని పరిస్థితి. ఫ్యామిలీ ఆడియన్స్ కు నచ్చింది కాబట్టే 212 కోట్లు కలెక్ట్ చేసిందన్నారు నిర్మాత. త్వరలో సక్సెస్ మీట్ ఏర్పాటు చేస్తామన్నారు. ఏపీ ప్రభుత్వం అదనంగా 2 రోజుల పాటు సంక్రాంతి హాలిడేస్ పొడిగించడంతో ఈ జోరు ఆదివారం వరకు ఉంటుందని, ఈలోగా చాలా ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ అవుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.